ఏదైతే కాంగ్రెస్ గురించి ఎంత గొప్పలు చెప్పుకుంటున్నారో ఈ స్థానిక నాయకులు మొన్న రక్తదాన శిబిరం మోడీ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేస్తే ఎమ్మెల్యే గారు లేరు పాపం. ప్రతిదానికి అనడం తప్పు. అయితే ఎమ్మెల్యే గారు 16వ తేదీ రోజే ఆయన అమెరికా బయలుదేరిపోయిండు ఆయన సొంత పనుల మీద. 11వ తేదీ రోజు మేము రక్తదాన శిబిరం నిర్వహిద్దామని ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసినాము. సూపరింటెండెంట్ గారు కూడా సరే సార్ ఏర్పాటు చేస్తాము, మాదేంది రెడ్ క్రాస్ సొసైటీలు మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరు కనుక మేము వాళ్ళకి మీరు 75 యూనిట్లు మేము కూడా ఇవ్వదలుచుకున్నాం కనుక మేము అరేంజ్ చేస్తాం జరా అని చెప్పి మోడీకి ప్రధానమంత్రిని గౌరవించాల్సింది గౌరవించాల్సిన విషయంలో వాళ్ళు కూడా ముందుకొచ్చారు. అయితే స్థానిక లోకల్ నాయకులు ఏం చేసిరు, కొందరు పని కట్టుకొని ప్రభుత్వ దవాఖానకు ఎమ్మెల్యే గారు చైర్మన్ ఆయనకు తెలియకుండా మీరు ఎట్లా పర్మిషన్ ఇస్తారని సూపరింటెండెంట్ గారు రాత్రి బెదిరించి పెట్టారు 10 గంటల దాకా. ఎట్లా ఇస్తారు మీరు అని చెప్పి మేము అన్నాం, సార్ మీ దయమాట సార్ ఇస్తే మంచిది, ఇయ్యకపోతే మేము బయట టెంట్ వేసుకొని అయినా సరే రోడ్డు మీదనే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం పక్క. ఒకవేళ అట్లనే రెచ్చగొట్టిరనుకో లోకల్ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు అవగాహన లేని నాయకులు, లోకల్ నాయకులు రెచ్చగొడితే క్యాంప్ ఆఫీస్ ముంగంటే టెంట్ వేస్తాం, బెడ్లు వేస్తాం అని చెప్పి 7 బెడ్లు కూడా మాట్లాడినాం. క్యాంప్ ఆఫీస్ మీద రక్తదాన శిబిరం పెడతామని చెప్పి గట్టి సంకల్పంతో ముందుకు వచ్చినాము. కానీ అనివార్య కారణాల వల్ల మళ్ళీ ఎవరేం చెప్పారో సూపరింటెండెంట్ గారు పాపం ఆయన కూడా మస్తు సహకరించిండు. ఆయన ప్రజలకు సేవ చేసేందుకు రక్తదానం ఇస్తున్నాం, కానీ రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినంత పుణ్యం కనుక ఆయనకు తెలుసు. ఆ హోదాల ఓ దవాఖాన డాక్టర్ సూపరింటెండెంట్ గారు ఆయన ఎన్నో ప్రాణాలు ఆయన చేతులతో రక్షించేటోడు కనుక ఆయనకు తెలుసు కనుక ఆయన ఇది తప్పు సార్, రక్తదానం ఎవరైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా ఇవ్వచ్చు, దానికి పార్టీలకు ఏం సంబంధం అన్నా కానీ ఆయన భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసిరు. అయినా సరే సార్ చేసుకోండి, ఏదైనా ఉంటే ఇక నేను చూసుకుంటా, నేను మాట్లాడుకుంటా అని పై అధికారులకు కూడా మాట్లాడుకొని పొద్దున కండువాలు లేకుండా చేసుకోండి సార్ అంటే కార్యకర్తలు అభిమానులు ఉంటారు. ఏ పార్టీ అయితే ఏముంది, రక్తం ఇచ్చేటోడు ప్రాణం కాపాడేటోడు కావాలి, కానీ అనివార్య కారణాల వల్ల అవగాహన లేని నాయకులు కొందరు, అసలే ఒకసారి కూడా వార్డు మెంబర్ గెలవనోళ్ళు, పబ్లిక్లు ప్రజాసేవ ఎట్లా చేయాలో తెలియనోళ్ళు ఎమ్మెల్యే గారు వెనుక తిరుగుకుంటా ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ఖతం చేస్తారు, ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తెస్తారు. మేము ఎమ్మెల్యే గారికి మాకు పడది, మేము బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఎలక్షన్లో చూసుకుంటాం, దాన్నేమో ప్రజలకు అన్యాయం అయితే చేయొద్దు కదా, ప్రజలకు ఏదో ఉపయోగపడే పనులు చేయాలి, కానీ ప్రజలకు నష్టం చేసే పనులకి ఇలా ఆటంకం, మొత్తం ప్రజలు నష్టం చేసేటట్టే చేస్తున్నారు మొత్తం లోకల్ నాయకులు. కనుక గట్టిగా హెచ్చరిస్తున్నాం, ఎమ్మెల్యేని తప్పుదో పట్టిస్తున్నారు. మీ లోకల్ నాయకులను కూడా మేము దలుచుకుంటే మేమేం చేయాలో మాకు తెలుసు, మేము సబ్జెక్టు మీద ఉంటాము, అవగాహనతోటే ఉన్నాం కనుక మీరు జాగ్రత్తగా ప్రవర్తించాలి.